బీజేపీ హిందుత్వాన్ని అడ్డం పెట్టుకుని కరీంనగర్ నిజామాబాద్ జిల్లాలో బీజేపీ నాయకులు ఓట్ల కోసం అడుక్కుంటుందని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. జమ్మికుంటలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్ల విషయంలో మోసం చేస్తుందని విమర్శించారు. మూడింట్లో 2 వంతుల మెజారిటీ బీజేపీకి వస్తే ఎట్లయితే 370 ఆర్టికల్, ట్రిపుల్ తలాక్, సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్, అదే విధంగా యూనిఫామ్ సివిల్ కోడ్, నోట్ల రద్దు, జీఎస్టీ, రైతు వ్యతిరేక నల్ల చట్టాలు ఎట్లయితే పార్లమెంటులో ఆమోదించిండ్రో ఈ ఎన్నికలు జరిగిన ఎంబడే బీజేపీ ఒకవేళ ప్రభుత్వంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు రద్దయితాయి. మిత్రులారా, ఇవాళ మండల్ కమిషన్ ఇచ్చిన నివేదిక ప్రకారం బీసీ జనాభాను లెక్క కట్టండి, 27% నుంచి బీసీ రిజర్వేషన్లు పెంచండి అని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. వాటిని దృష్టిలో పెట్టుకొని ఇవాళ కాంగ్రెస్ బీసీ జనాభాను లెక్కించాలంటుంది. ఎందుకు బీజేపీ బీసీ జనాభాను లెక్కలు వేయొద్దు అంటుంది? నరేంద్ర మోడీ సమాధానం చెప్పాలి. నరేంద్ర మోడీ గారు ఇవాళ రేపో మన గడ్డ మీద కాలు పెడుతుండు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా, భారతీయ జనతా పార్టీ రాజకీయ పార్టీగా ఎందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు రద్దు చేయాలనుకుంటున్నారు? ఈ దేశంలో మూలవాసులు వాళ్ళు. ఈ దేశం ఉన్నది, ఈ గడ్డ మీద పుట్టింది, ఈ గడ్డ మీద పెరిగింది. మూలవాసులైన దళితులు, గిరిజనులు, బలైన వర్గాల రిజర్వేషన్లను రద్దు చేసే హక్కు మీకెవరిచ్చిండ్రని నేను అడుగుతున్నా. అందుకే మిత్రులారా, బీజేపీ గెలిస్తే మన రిజర్వేషన్లు రద్దు అవుతాయి. అందుకే బీజేపీ ఓడిస్తే మన రిజర్వేషన్లు కొనసాగుతాయి. ఈ ఎన్నికల్లో ప్రజలు ఓడాలన్నా, బీజేపీ ఓడాలన్నా మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. అందుకే ఈ వేదిక మీద నుంచి తెలంగాణ సమాజంలో ఉన్న 50 లక్షల నిరుద్యోగ యువకులకు, ముఖ్యంగా దళితులకు, గిరిజనులకు, బలైన వర్గాల బిడ్డలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. ప్రమాదం పొంచి ఉన్నది. ఎన్నికలైనంబడే నరేంద్ర మోడీ దళితులు, గిరిజనులు, బలైన వర్గాల మీద సర్జికల్ స్ట్రైక్ చేస్తాడు. 10 ఏళ్లు పాలన చేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నోటికొచ్చిన అబద్ధాలు మాట్లాడుతున్నారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. కూసుమంచిలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో భట్టి మాట్లాడుతూ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి ఒక్క హామీని కూడా అమలు చేయని ఆయన ఈరోజు మాట్లాడుతున్నారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీల్లో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, 200 ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, 500 రూపాయలకే గ్యాస్ పథకాలు అమలు చేశామని తెలిపారు. రైతులపైన కాంగ్రెస్ పార్టీకి నిబద్ధత ఉందన్నారు. తాము వచ్చిన 3 నెలల్లోనే రైతులకు ఇన్సూరెన్స్ కట్టించామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యార్థుల మెస్ బిల్లులు కట్టకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిందని విమర్శించారు. ఒక స్థాయి మర్చిపోయి అబద్ధాలు మాట్లాడుతూ ప్రజలకు తిరుగుతా ఉన్నా, ప్రజలు గమనిస్తా ఉన్నారు. కర్ర పట్టుకొని మళ్ళీ మాయ మాటలు చెప్తూ మన మధ్యకు వస్తున్నాడు. ఒకసారి కర్ర కాల్చి వాత పెట్టాం. ఆ పార్టీ బీజేపీ పార్టీకి బి పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ పొందబెట్టాల్సిన అవసరం ఉంది. మత తత్వాన్ని రెచ్చగొడుతూ, కుల తత్వాన్ని రెచ్చగొడుతూ, రాములోని పేరు చెబుతూ మాయ మాటలు చెప్పే బీజేపీ పార్టీకి కూడా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. రాజ్యసభలో నేను, లోకసభలో నా తమ్మి, ఇక్కడ ఏమో మీకు సీనన్న. రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి భట్టి గారు, ఇటువంటి సైన్యం ఉంటే బీఆర్ఎస్ ఏంది, బీజేపీ ఏంది? రాష్ట్రంలో ఏమో 1000 కోట్ల అప్పులు చేసి మన నెత్తి రుద్దినాడు కేటీఆర్, కేసీఆర్. వాళ్ళ సినిమా నడవలేదు ఏడా కేటీఆర్, కేసీఆర్. ఇక ఇంకా పెద్ద మొనగాడు ఉన్నాడు దేశ ప్రధానమంత్రి గారు. ఆయన కొత్త కథలు చెప్తున్నారయ్యా. ఆడవాళ్ళ మంగళసూత్రాలు తీసుకొని సాయిబులు ముస్లింస్ కి ఇస్తున్నారంట. ఏడ నిన్నారా ఇట్లా కథలు? ఇటువంటి సినిమా కూడా ఏడ చూడలేదు నేను. ఏం మాట్లాడుతున్నారయ్యా? ఈ చేతితోనే ఆశీర్వాదం, ఈ చెయ్యి గుర్తుతోనే ఓటేసుకుందాం, ఈ చేతితోనే కారు బండి టైర్లు గాలి తీసేద్దాం. హుస్నాబాద్ ఎమ్మెల్యేగా గెలిచా, మంత్రిని అయ్యాను. అదేవిధంగా మే 11న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావును గెలిపించాలని పున్నాం ప్రభాకర్ అన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని భీమదేవరపల్లి మండలంలోని
ములకనూరులో ఎన్నికల ప్రచారంలో మంత్రి పొన్నాం ప్రభాకర్, కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వెలుచాల రాజేందర్రావు ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. అనంతరం ములుకనూరు చౌరస్తాలో జరిగిన కార్నర్ మీటింగ్లో మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో పలు పార్టీల నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరింతగా ఈ నియోజకవర్గానికి మీ సమస్యలన్నీ పరిష్కారం చేసి మీ అందరికీ మంచి జరగాలంటే మరోసారి పార్టీని గెలిపించాలని పొన్నం కోరారు. నా తర్వాత వినోద్ కుమార్, బండి సంజయ్ ఎంపీగా వచ్చి ఈ మండలానికి ఏం చేశారో చెప్పాలని, దీనిపై అంబేద్కర్ సాక్షిగా చర్చ చేయడానికి సిద్ధమా అని పొన్నం సవాల్ విసిరారు. మహిళా సోదరులు ఆటోల దగ్గర ఉన్న వాళ్ళు అందరు వాహనాన్ని ముందు రావాలి తల్లి. నా తర్వాత వినోద్ కుమార్ ఎంపీ వచ్చినారు, నా తర్వాత బండి సంజయ్ గారు వచ్చినారు. నేను అడుగుతున్నా, ఈ అంబేద్కర్ సాక్షి ములకనూరుగా మీరు ఈ నియోజకవర్గానికి ఈ మండలానికి ఏం చేసిందో ఇదే అంబేద్కర్ సాక్షిగా చర్చకు సిద్ధమా అని అడుగుతా ఉన్నాం. ములకనూరులో ఉన్న గ్రామాలు, భీమదేశ్వరి మండలానికి సంబంధించినటువంటి అభివృద్ధి ఏ అంశమైనా సరే చర్చ చేయడానికి సిద్ధమనే మాట మనం చేస్తా ఉన్నాం. పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ బీజేపీ ప్రచారంలో దూకుడు పెంచింది. వాడా తిరుగుతూ పార్టీ చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరిస్తున్నారు బీజేపీ నేతలు. ఈ క్రమంలో సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రజలతో మమేకం అయ్యారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాదయాత్ర నిర్వహించారు. అడ్డగుట్ట ఏ సెక్షన్లో ప్రారంభమై పాదయాత్ర డి సెక్షన్ వెంకట్ నగర్ మీదుగా సాయినగర్ పోలీస్ స్టేషన్ రోడ్లో కొనసాగింది. పాదయాత్రలో భాగంగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. సికింద్రాబాద్లో ఓ బామ్మ బీజేపీ సంకల్ప పత్రం 2024ను ఎంతో ఆసక్తిగా చూపుతూ కనిపించింది. దీంతో 10 ఏళ్ల బీజేపీ సుపరిపాలన సాధించిన విజయాలు, చేసిన అభివృద్ధి, మోదీ గ్యారంటీలతో కూడిన కరపత్రాన్ని చదవడం, మోదీపై నమ్మకం, బీజేపీపై భరోసాకు ఇదో సాక్ష్యమని బీజేపీ నేతలు సంతోషపడ్డారు. 6 గ్యారంటీల పేరుతో మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, రైతు రుణమాఫీతో నాటకాలకు తెరలేపారని ఈటెల రాజేందర్ అన్నారు. కంటోన్మెంట్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంశా తిలక్తో కలిసి సికింద్రాబాద్లో ఈటెల ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. యాంత్రిక రంగం వచ్చిన తర్వాత చేనేత వృత్తి తీవ్రంగా నష్టపోయినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ద్వారా చేనేత కార్మికులకు అనేక రాయితీలు కల్పించారని అన్నారు. వీళ్ళు ఇచ్చిన హామీలకు నమ్మి ఓటేలే. ఈ అహంకారం ఏంది, కుటుంబ పాలన ఏంది అది వాళ్ళు గ్రహించి 1 లక్ష రూపాయలు కేసీఆర్ రుణమాఫీ చేయనప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారు 2 లక్షల కోట్ల రూపాయల విలువైన హామీలు ఇచ్చి ఇలా అమలు చేస్తారనేటువంటి భావన ఈ రాష్ట్రంలో 5,000 కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు పెట్టగలిగే శక్తి ఈ రాష్ట్ర ఖజానాలో లేదు ఇప్పటికీ. కానీ ప్రజలు కేసీఆర్ ఓడగొట్టాలనుకుంటారు కాబట్టి వాళ్ళ కోట్లు వేసారు. నిన్న మొన్న పాత ఆర్థిక మంత్రిగా నేను 19 దాకా కాబట్టి ఆయన ఇవాళ కొత్తగా ఉన్నాడు కాబట్టి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తే కూడా నేను శాశ్వతంగా రాజకీయానికి తప్పుకుంటున్నా అంటున్నాను. అంటే ఎందుకు చెప్తున్నానంటే లేవు కాబట్టి, మాకు తెలుసు కాబట్టి. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడిని బండారు దత్తాత్రేయ హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా కలిశారు. అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ను కేంద్ర ప్రభుత్వం ప్రదానం చేసినందుకు వెంకయ్య నాయుడిని శాలువతో సత్కరించి అభినందించారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో బండారు దత్తాత్రేయ వెంట హర్యానా ప్రైవేట్ సెక్రటరీ కైలాష్ నాగేష్ పాల్గొన్నారు. దేశంలో వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందించిన ప్రముఖులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్మ అవార్డులను ప్రదానం చేశారు. ఈ క్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మ విభూషణ్ అవార్డు భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తన 46 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎమ్మెల్యేగా, బీజేపీ రాష్ట్ర జాతీయ అధ్యక్షుడిగా, కేంద్ర మంత్రిగా, ఉపరాష్ట్రపతిగా విభిన్న హోదాల్లో పనిచేశారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ కోటాకు బీటలు వారాయి. మీర్పేట్ కార్పొరేషన్ నుండి 8 మంది కార్పొరేటర్లు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అందెల శ్రీరాములు యాదవ్ ఆధ్వర్యంలో చేవెళ్ల పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి నివాసంలో కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా కొండా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ పరిపాలన దక్షత చూసి యావత్ దేశ ప్రజలు బీజేపీకి బ్రహ్మరథం పడుతున్నారని హర్షం వ్యక్తం చేశారు. మీర్పేట కార్పొరేషన్ నుంచి కాంగ్రెస్, బీఆర్ఎస్ నుంచి పెద్ద సంఖ్యలో కమలం పార్టీలో చేరడం శుభపరిణామమన్నారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బొక్క నరసింహారెడ్డి, కన్వీనర్ ఎల్మేటి దేవేందర్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొలం శంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కూడా చాలా ఒత్తిడి వస్తుంది. కింద ప్రజలు మొత్తం భారతీయ జనతా పార్టీ వైపు, అక్కడ ఉన్న ఓటర్స్ అంతా కార్పొరేటర్లు అడుగుతారు, మనం నరేంద్ర మోడీ గారికి ఓటేద్దాం, మీరు కూడా భారతీయ జనతా పార్టీ వైపు ఉండమని వాళ్ళ మీద ఒత్తిడి చేస్తుంటే వాళ్ళు కూడా నిజంగా కూడా 10 ఏళ్లలో నరేంద్ర మోడీ గారు మచ్చలేని నాయకుడు ఉండు కాబట్టి, దేశానికి అవసరం కాబట్టి ఈరోజు కార్పొరేటర్ రావడం సంతోషకర విషయం. అదేవిధంగా ఈరోజు
ఆ ప్రాంతాన్ని మహేశం ప్రాంతానికి బడంపేట్ మీర్పేట్ ప్రాంతంలో ఈరోజు రేవంత్ రెడ్డి గారు సీఎం గారు వస్తారు. రేవంత్ రెడ్డి గారు మేము అడుగుతున్నాం, గతంలో జయపాల్ రెడ్డి మీ మామగారు, అదేవిధంగా గతంలో సబితా ఇంద్రాణి ఇద్దరు మినిస్టర్లు ఉన్నప్పుడు ఆ రోడ్ నెంబర్ 26 అది 150 ఫీట్లు అని చెప్పి ఇప్పటి వరకు దాన్ని పట్టించుకున్న పాపానే లేదు. గతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ మొన్న బీఆర్ఎస్ పార్టీ కానీ ఈ రెండింటి పట్టించుకోలేదు. మీరు అక్కడ వస్తారు కాబట్టి దాని మీద ఏమైనా హామీ ఇవ్వగలుగుతారా అని అడుగుతున్నాం. ఎందుకంటే మీ మీద నమ్మకం లేకనే ఇలా కార్పొరేటర్ అంతా వచ్చి భారతీయ జనతా పార్టీ మీద చేరుతున్నారు. మీరు ఇంకో విధంగా మొన్న సీఎం అయినాక కూడా ఫార్మా సిటీ మీద ఒకరోజు ఫార్మా సిటీ ఉందంటారు, ఒకరోజు ఫార్మా సిటీ లేదంటారు. అసలు ఫార్మా సిటీ ఉందా లేదా? ఈ మహేశం ప్రజలతోటి చెలగట్టడం మంచి పద్ధతి కాదు. అదేవిధంగా మీరు మెట్రో తీసుకొస్తామంటారు కందుకూరు వరకు, అది ఎప్పటి వరకు చేస్తారు? తెచ్చేది ఉందా లేదా? రైతులను మోసం చేశారు, మహిళలను మోసం చేశారు. నిజంగా కూడా అవ్వల తాతలకు పింఛన్ ఇస్తా అని చెప్పి ఇప్పటివరకు పింఛనేయలేరు. మిమ్మల్ని ప్రజలు నమ్ముతలేరు కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఇవాళ కార్పొరేటర్ రావడం సంతోషకర విషయం. మీరందరూ రావడం, నరేంద్ర మోడీ గారి అద్దరం అందరూ కష్టపడి పనిచేసుకున్నాం. మీ అందరికి వెళ్ళ భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుంది. మీ అందరు వచ్చినందుకు అందరికి పేరు నమస్కరిస్తున్నాం. రంగారెడ్డి జిల్లా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గాన్ని బహుమతిగా ఇవ్వాలని మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి అన్నారు. మేడ్చల్లో పార్టీ నాయకులతో కలిసి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించారు. మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గాన్ని తిరిగి గెలిపించి రేవంత్ రెడ్డికి బహుమతిగా ఇవ్వాలని సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి అన్నారు. రానున్న ఎన్నికల్లో మన ముఖ్యమంత్రి బలాన్ని మరింత పెంచాలని, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను మరింత పరుగులు పెట్టించాలంటే కాంగ్రెస్ పార్టీని ఆదరించి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని పట్నం సునీత మహేందర్ రెడ్డి, ఉమ్మడి షామీర్పేట మండలాల ఇన్ఛార్జ్ నక్కా ప్రభాకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మీ మహిళలందరూ కూడా మన అభ్యర్థిని కూడా ఒక మహిళ సోనియమ్మ, ప్రియాంక గాంధీ, మనకు ఒక మహిళా అభ్యర్థిని మన సునీతా మహేందర్ రెడ్డి గారిని మన పార్లమెంట్ కోసం పంపించారు. మరి మీరందరూ కూడా మహిళకు మద్దతు చెప్పాల్సిన బాధ్యత మహిళల మీద ఉందా లేదా? ఉందా? ఒకసారి చేయలేదు అందరూ. ఇప్పుడు మన ప్రభుత్వం ఏముంది? ఏం ప్రభుత్వం ఉంది? మన ముఖ్యమంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మొన్నటిదాకా ఎవరు ఇండియాలే, కేసీఆర్ ప్రభుత్వం ఏమి ఇయ్యలే మనకు తెలుసు. ఇప్పుడు మీకు ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు కావాలన్నా మరి కాంగ్రెస్ గెలిపించాలి కదా. మొన్న మంచుకో చెడ్డకో మల్లారెడ్డి గెలిచిండు, అయిపోయిండు. మరి ఈ రోజు మనకు ఎమ్మెల్యే గారు లేరు. ఇప్పుడు మన ఎంపీగా మన అభ్యర్థి వచ్చింది, ఒక మహిళని ఇచ్చారు. మనకు సమాన హక్కు కోరుకునే మనం మహిళా అభ్యర్థికి మద్దతు తెలపాల్సిన బాధ్యత, గెలిపించుకునే బాధ్యత మహిళల మీదనే ఉంది. మరి ఇప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది. బీఆర్ఎస్ కు ఓటేస్తే చెల్ల నోటది. బీజేపీ మన దగ్గర ఉందా? బీజేపీ అభ్యర్థి ఎవరు? బీజేపీ మన దగ్గర గెలిచే పరిస్థితి ఉందా? లేదు. ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఎప్పుడు గాడిదకు గడ్డేసి ఆవు పార్లమెంట్ రావు. బీజేపీకి ఓటేసి, బీఆర్ఎస్ కు ఓటేసి కాంగ్రెస్ ప్రభుత్వం చేయాలంటే చేయలేదు. ఈ గ్రామంలో ఒక్క వన్ సైడ్ గా ఓట్లేయండి, మీకు ఇల్లు ఇప్పించేటువంటి బాధ్యత, మీకు పెన్షన్లు ఇప్పించేటువంటి బాధ్యత, మీకు ఉచిత కరెంట్ ఇచ్చేటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఉస్మానియా యూనివర్సిటీలో కుట్రపూరితంగా నీటి కొరత, విద్యుత్ సమస్యలు ఉన్నాయని చెప్పిన బీఆర్ఎస్ పార్టీ ఏజెంట్ ఓయూవీసీ రవీందర్ యాదవ్పై ఓయూ పరిశోధక విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం విద్యార్థుల సమస్యలపై తక్షణమే స్పందించిన సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేకంగా తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కృతజ్ఞతలు తెలిపారు. భట్టి విక్రమార్క బిజీ షెడ్యూల్లో ఉన్న ప్రత్యేకంగా చొరవ తీసుకుని యూనివర్సిటీలో విద్యార్థులకు అభయం ఇచ్చేలా హాస్టల్లో కొనసాగుతాయని, నిర్భయంగా చదువుకోవచ్చని తెలపడంపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు పరిశోధక విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ గురించి గాని, విద్యార్థి సంక్షేమం కోసం గాని ఏనాడు మాట్లాడిన మాజీ సీఎం కేసీఆర్ ఓ సమావేశంలో ఓయూలోని నీటి కొరత, కరెంటు సమస్య ఉందని గ్లోబల్ ప్రచారం చేయడంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులపై ప్రేమ ఉంటే కేసీఆర్ ఓయూతో సహా తెలంగాణ యూనివర్సిటీలలో సమస్యలు ఉన్నాయో చర్చించడానికి ఓయూకి రావాలని అన్నారు. యూనివర్సిటీలో ఉన్న విద్యార్థులు ఓయూవీసీ నిర్ణయాలకు కుట్రపూరితంగా భయాందోళనకు గురైనటువంటి వారికి అండగా నిలిచినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ప్రత్యేకంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కి కృతజ్ఞత తెలుపుతా ఉన్నాం విద్యార్థుల పక్షాన. ఎందుకంటే నీటి కొరత లేకున్నా, కరెంటు కొరత లేకున్నా కూడా
బీఆర్ఎస్ ఏజెంట్ గా మారిన ఓయూవీసీ రవీంద్ర యాదవ్ విద్యార్థులు భయాందోళన నెలకొల్పి ఇక్కడి నుంచి వేకెట్ చేయాలని చెప్పిన సందర్భంలో తక్షణమే స్పందించి ఎంతో బిజీ షెడ్యూల్లో ఉన్నా గానీ గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు నిరుపేద విద్యార్థి కష్టాలు తీర్చిన వ్యక్తిగా, హాస్టల్లో చదువుకున్న వ్యక్తిగా, ఒక విద్యావంతుడిగా తక్షణమే స్పందించి అందరికీ అండగా నిలిచినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూనే ఈ విషయాన్ని రాజకీయం చేస్తున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి నియంత కేసీఆర్ నీకు ఒక విషయం గుర్తు చేయాల్సుకున్నాము. ఇక్కడ ఏ సమస్య లేకున్నా కూడా 10 ఏళ్ల కాలంలో ఏనాడు కూడా ఉస్మానియా విద్యార్థుల కోసం గానీ, విద్యార్థి సమస్యల పట్ల గానీ, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీల గురించి గానీ, ఒకరోజు నీ మంత్రివర్గంతో గానీ, సంబంధిత అధికారులతో గానీ నువ్వు ఏనాడు రివ్యూ మీటింగ్ గానీ ఎలాంటి చర్చలు జరపలేనటువంటి వ్యక్తివి ఈ రోజు నువ్వు మొసలి కన్నీరు కారిస్తే రాజకీయ లబ్ధి కోసం నమ్మే స్థితిలో విద్యార్థులు గానీ, నిరుద్యోగులు గానీ, తెలంగాణ సమాజం కూడా నమ్మే స్థితిలో లేరు. అలాగే ఒక విషయం గుర్తు చేస్తా ఉన్నాం. తెలంగాణ విద్యార్థులపైన కక్ష కట్టిన నువ్వు దశాబ్దాల కాలం క్రితం నువ్వు ఏనాడైతే ఉమ్మడి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ సికింద్రాబాద్ నియోజకవర్గంలో ప్రచారానికి వచ్చినప్పుడు కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేస్తున్నాడు. ఆనాడు ఉస్మానియా విద్యార్థులు మేమందరం నీకు హెలికాప్టర్లో చెప్పులు చూపిస్తే దాన్ని కక్షగా పెట్టుకుని నియామకాలు జరుపు చేసి చరిత్ర నీది. కాబట్టి నువ్వు ఎలాగైతే తెలంగాణ రాష్ట్రము ఈ ప్రజాప్రభుత్వం తెలంగాణ విద్యా నిరుద్యోగుల ప్రభుత్వంగా ఏర్పడిందో ఇది ఎన్నో వేదికల ద్వారా రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే మళ్లీ రాబో పార్లమెంట్ ఎలక్షన్ లో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం మేమందరం తెలంగాణ వ్యాప్తంగా ఉన్న తెలంగాణ విద్యా నిరుద్యోగులము ప్రజలందరం చైతన్యం చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలని మేము చెప్తున్నాము. సన్ రైజర్స్ హైదరాబాద్కు చెందిన స్టార్ క్రికెటర్లు కొండాపూర్లోని షరత్ సిటీ క్యాపిటల్ మాల్లో ఉన్న ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ రావులో సందడి చేశారు. సన్ రైజర్స్ హైదరాబాద్ రాన్కు అధికారిక భాగస్వామి స్టార్ క్రికెటర్లు హెన్రిచ్ క్లాసెస్, అబ్దుల్ సమద్, నితీష్ కుమార్ రెడ్డి, జయదేవ్ ఉనత్కద్, టి నటరాజన్లు అభిమానులతో ఆత్మీయంగా మాట్లాడారు. అనంతరం అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఎంతో ఉత్సాహంగా సమాధానాలు తెలిపారు. క్రికెటర్లు షాపింగ్కి విచ్చేశారని తెలియడంతో క్రికెట్ అభిమానులతో ఆ ప్రాంతం సందడిగా మారింది. అభిమానులతో రాన్ కిక్కిరిసిపోయింది. తమ అభిమాని క్రికెటర్లను చూసి పులకించిపోయారు. సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు. రాన్లో లేటెస్ట్ కలెక్షన్ స్టోర్స్కి విచ్చేసిన వారిని ఎంతో ఆకర్షించాయి. बहुत खुशी हो रही है एसआरएच के इतने सपोर्टर्स को देख के। మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలోని ఉప్పల్ నియోజకవర్గం ధర్మపురి కాలనీ శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయంలో రజతోత్సవం వార్షిక వేడుకల్లో ఘనంగా నిర్వహించారు. ఈ రజతోత్సవ వార్షిక వేడుకల్లో భాగంగా శ్రీ షిరిడి సాయిబాబా వారిని ఎంపీ అభ్యర్థి శ్రీ రాగిడి లక్ష్మారెడ్డి దర్శించుకుని అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి దీవెనలు తీసుకున్నారు. అనంతరం మల్కాజ్గిరి పార్లమెంట్ ఉప్పల్ నియోజకవర్గం 7వ డివిజన్ చిరుక్ నగర్లోని బీరప్పగడ్డ, సాయిరాం నగర్ కాలనీ, కళ్యాణ్పూర్ కాలనీ ఇంటింటి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడికి కారు గుర్తుకు ఓటేద్దాం, పార్లమెంటుకు పంపిద్దాం అన్న నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ బన్నల గీత, ప్రవీణ్ ముదిరాజ్, మధుకర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ప్రవేశ్ సింగ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. 10వ తరగతి ఫలితాలు విడుదల కావడంతో పలు స్కూళ్లలో 10వ తరగతి విద్యార్థులు సంబరాలు చేసుకున్నారు. ఈ క్రమంలో బాగంపరపేటలోని నవ్య గ్రామర్ స్కూల్ వద్ద స్కూల్ విద్యార్థులు, తల్లిదండ్రులతో పాటు స్కూల్ యాజమాన్యం పటాకులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. అనంతరం 10వ తరగతిలో మంచి మార్కులు సాధించినందుకు గాను విద్యార్థులకు స్కూల్ తరపున స్వీట్ తినిపించి విద్యార్థులకు స్కూల్ ప్రిన్సిపల్ భాస్కర్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. 10వ తరగతిలో దివ్య 9.8, రిషిత 9.7, గణేష్ 9.7 స్కూల్ విద్యార్థులు డెడికేషన్తో చదవడం, అదేవిధంగా టీచర్ల సహాయంతో గత 20 ఏళ్లుగా అంబర్పేటలో విద్యాసంస్థలు ఏర్పాటు చేసి అతి తక్కువ ధరలో విద్యార్థులకు బోధిస్తున్న నవ్య గ్రామర్ స్కూల్ అని స్కూల్ ప్రిన్సిపల్ భాస్కర్ రెడ్డి తెలిపారు. I am very proud to be in Navya Grammar High School. I have achieved my goal of 9.8. Thankful to all my school management and respected principal sir. I have to thankful to my parents. They have do so much hard work to me. Thank you so much. Good afternoon everybody. Today I am Good afternoon everyone. I am Rishita. I am today standing with 9.7 GPA. This is all possible with my parents and my principal sir, teachers. Everybody supported me very much. I feel so blessed to be a student of Navya Grammar High School. Today I am standing in this point and achieving my lifetime goal. I think I am blessed to be a part of this school. Thank you so much everyone. 9.7. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. 9.7 స్కోర్ చేశాను. నేను 9.7 రావడానికి మా ప్రిన్సిపల్ సార్
టీచర్స్ అందరు ఎంతో పుష్ చేసారు. వీళ్ళ వల్ల సాధించగలిగాను. ఇది ఎప్పటికీ గుర్తుండిపోతుంది. లైఫ్ లాంగ్ 9.7 స్కోర్ చేసింది. థ్యాంక్ यू. पूरे टीचर्स बहुत कोऑपरेटिव है और टीचर्स की हेल्प की वजह से इतने अच्छे रिजल्ट्स है हम लोगों को. एंड भास्कर रेड्डी सर भी बहुत अच्छे कोऑपरेटिव है. सर की हेल्प की वजह से और टीचर्स के हार्ड वर्क की वजह से इतने अच्छे मार्क्स है हम लोगों को. రిషిత అండి. నా పేరు కళ్యాణి. మా పాప నవ్య గ్రామర్ హై స్కూల్లో చదువుతుంది. తను 10th 9.7 తెచ్చుకుంది. నాకు చాలా గర్వంగా ఉంది. స్కూల్లో టీచర్స్ కూడా చాలా కోఆపరేట్ చేస్తారండి. ఏ ప్రాబ్లం ఉన్నా తీర్చేస్తారు. టీచర్స్ డెడికేషన్తో టీం వర్క్తో మంచి పిల్లలకు మోటివేషన్స్ క్లాసెస్తో వాళ్ళకు రిజల్ట్స్ ఇచ్చేయడం టీచర్స్కి అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇలానే విద్యార్థులకు టీచర్స్ మన నవే స్కూల్ బుర్జుగల్లీలో ఉండి ఎన్నో 22 సంవత్సరాలతో అట్లనే కంటిన్యూషన్ రిజల్ట్స్ వస్తున్నాయి. ఎప్పుడు మన ప్రభంజనం అంబర్పేటలో ఒక సక్సెస్ఫుల్గా నవే స్కూల్ ఎప్పుడు మొదటి స్థానంలో ఉంటుంది. మేము చాలా గర్వపడుతున్నాం. మా టీచర్లు ఎంతో ఉన్నత స్థానంలో ఉండి వాళ్ళు ఎప్పుడు డెడికేషన్స్ చిన్న విద్యార్థులు చిన్న కాలంలో ఉండి మంచి రిజల్ట్స్తో రావడం, చిన్న ఫీజులతో మంచి రిజల్ట్స్ రావడం ఎంతో ఆనందం. ఇలానే మా టీచర్స్ కంటిన్యూషన్ చేయాలి. తల్లిదండ్రులు అయితే బాగా కోఆపరేషన్ చేశారు. చాలా సంతోషం. వాళ్ళకు హృదయపూర్వకంగా తల్లిదండ్రులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అరగంట కరెంటు నిలిపివేత కారణంగా హైదరాబాద్లోని హబ్సిగూడ పరిధిలోని కేసరా డివిజన్ ఇంజనీరింగ్ డిఈ ఎల్ ప్రభాకర్ రావును తెలంగాణ స్టేట్ నార్థనల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ సంస్థ సిఎండి ముషరాఫ్ ఫారూఖీ సస్పెండ్ చేశారు. నాగారం ఆపరేటర్ అడిషనల్ అసిస్టెంట్ ఇంజనీర్పై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. అత్యవసర పరిస్థితుల్లో లైన్ క్లియరెన్స్ తీసుకోవాలన్న సర్కిల్ ఎస్ఈ ముందస్తు అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు. 33 kV అమ్ముగూడ ఫీడర్పై డిఈ భాస్కర్రావు అనుమతి లేకుండానే ఎల్సీ ఇచ్చారని, దీంతో ఈ రోజు ఉదయం 10:05 నుంచి 10:35 వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అదే సమయంలో నాగారంలో మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత మల్లారెడ్డి ఎన్నికల ప్రచార సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కరెంటు కోతలపై ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ విషయం కార్పొరేట్ కార్యాలయం దృష్టికి వెళ్లింది. దాంతో నివేదిక ఇవ్వాలని సీజీఎంను సీఎండీ కోరడం జరిగింది. ఉన్నతాధికారుల నుంచి ముందస్తు అనుమతి లేకుండా అరగంట పాటు విద్యుత్ సరఫరా నిలిపేశారని తెలిసింది. దీనిపై తీవ్రంగా భావించిన యాజమాన్యం డిఈ నాగారం ఏఈపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. పెట్రోల్ రేటు పెరగడంతో ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో ఇదే అదునుగా కొంతమంది నిబంధనలు సరిగా పాటించకుండా నాసిరకం ఎలక్ట్రిక్ వాహనాలు తయారు చేసి మార్కెట్లో అమ్మకానికి పెడుతున్నారు. ఇవి కొన్న వినియోగదారులు సర్వీస్ ప్రాబ్లంతో పాటు బ్యాటరీలు పేలి ప్రమాదానికి గురవుతున్నారు. తాజాగా నేరేడ్మట్ భరణి కాలనీకి చెందిన ధర్మతేజ అనే వ్యక్తి ఎలక్ట్రిక్ వాహనం యొక్క బ్యాటరీ ఛార్జింగ్ పెట్టి పక్కకు పెట్టగా అకస్మాత్తుగా బ్యాటరీలోంచి పొగలు మంటలు వ్యాపించి బ్యాటరీ పేలిపోవడంతో చుట్టుపక్కల వాడు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కొద్ది రోజులుగా ఎలక్ట్రిక్ వాహనం సరిగ్గా మైలేజ్ రావలేదంటూ ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినా కంపెనీ వాళ్ళు పట్టించుకోవడం లేదంటూ బాధితులు వాపోయారు. వాహనంపై 6 నెలల క్రితం కంపెనీపై కేసు కూడా కోర్టులో వేసినట్టు బాధితుడు తెలిపాడు. ఛార్జింగ్ పెట్టేసి సరే 1 అవర్ కూడా అయిపోయింది, వెంటనే పెట్టద్దు కదా అని చెప్పి ఛార్జర్ తీసి పక్కన పెట్టి మేము వెళ్ళి డిన్నర్ చేస్తున్నాం. డిన్నర్ చేసి ప్లేట్స్ అవన్నీ అక్కడ పెట్టేసి బయటికి వచ్చేసరికి సౌండ్ వస్తుంది. సడన్గా ఫుల్ సౌండ్, ఏంటబ్బా స్మోక్ అదంతా వస్తుంది, అర్థం కావట్లేదు. డోర్ ఓపెన్ చేసి చూస్తే మొత్తం సౌండ్స్ అని రావడం మొదలెట్టింది. మొత్తం స్మోక్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఇంకా మాకు భయం వేసి డోర్ లాక్ చేసి మెయిన్ ఆఫ్ చేసాం. ఆ వెనకాల మెయిన్ ఉంటుంది, ఆ వెనకాల మెయిన్ ఆఫ్ చేసి ఇట్లానే వచ్చేసరికి ఇక్కడ డోర్ విండో గ్లాసెస్కి ప్రెషర్ కొట్టిందో మరి ఏంటో గ్లాస్ పలిగిపోయింది కూడా డోర్స్. అది ఓపెన్ చేసాం. కింద డౌన్ చెక్ ఉంది, బట్ పైన గ్లాస్ ఉంది. దాన్ని ఓపెన్ చేసేసరికి మొత్తం మంట ఇట్లా ఏమంటారు లైక్ ఎక్స్ప్లోర్ అవుతుంది. మొత్తం స్మోక్ అంతా బయటకు వస్తుంది. ప్రతి ఒక్కరు వచ్చి ఎవరో ఒక పర్సన్ వచ్చి ఫైర్ ఇంజన్ నంబర్ ఇచ్చారు. ఆ ఫైర్ ఇంజన్ నంబర్ ఇస్తే మేము 101కి కాల్ చేసాం, బట్ నో రెస్పాన్స్. వాళ్ళు ఏదో కంట్రోల్ ఆఫీస్ నంబర్ ఇస్తే వాళ్ళకి కాల్ చేస్తే అప్పటికప్పుడు వాళ్ళు వచ్చి రావడం జరిగింది. అప్పటికి మేము వాటర్ ఆల్రెడీ 1 బకెట్ 2 బకెట్స్ వేసాం ఈ విండో నుండే. ఆ విండో నుండి వేసేసరికి కొంచెం కంట్రోల్ అయింది ఫైర్, బట్ ఇంకా ఎక్స్ప్లోర్ ఎక్కువైపోయి స్మోక్ అంతా వస్తుంది. ఆ బయటికి వచ్చే స్మోక్ ఫైర్ ఆగిపోయినా కూడా స్మోక్ మాత్రం అస్సలు అలాగే ఉండిపోయింది. నైట్ అంతా అట్లనే పడుకున్నాం మేము 3rd రూమ్లో. షోరూమ్ వాళ్ళు ఏమంటారు, అసలు వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు. బ్యాటరీ బాగాలేదు రా బాబు, నాకు మైలేజ్ ఇవ్వట్లేదు 100 అన్నారు, 40-50 కూడా ఇవ్వట్లేదు. బ్యాటరీ ఉబ్బిపోవడం అట్లా ఏం లేదు, బట్ ఆల్ ఆఫ్ సడన్లీ ½ an hour ఇట్లా కింద పెట్టి తిని ఇట్లా వచ్చేసరికి ఇంత ఎక్స్ప్లోషన్ జరిగింది. బండి ఏంటి? ఈ ప్లోట్
అవ్వట్లేదు. ఆల్రెడీ కోర్టులో కేసు కూడా నడుస్తుంది, వేసాం కూడా. ఏమంటారు బ్యాటరీ అసలు అవ్వట్లేదు, మాకు 100 అని చెప్పి అన్నారు, బట్ 40-50 ఇస్తున్నారు అదే అని చెప్పాం. బట్ స్టిల్ అదే కంటిన్యూ అవుతుంది. వాళ్ళైతే ఏం కోర్టు కూడా అరెస్ట్ వారెంట్ ఇచ్చింది, బట్ స్టిల్ అది గోయింగ్ లో ఉంది, బట్ నో రెస్పాన్స్ అంతే. రానున్న ఎన్నికల నేపథ్యంలో భాగంగా మాజీ ఎమ్మెల్సీ కనుకుల జనార్దన్ రెడ్డి, రాష్ట్ర సేవాదళ్ మాజీ అధ్యక్షులు యుగంధర్ రెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ వైస్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్తో కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ గణేష్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ప్రత్యేక ప్రణాళికతో ముందుకు పోవాల్సిన పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న 6 గ్యారంటీలను క్షేత్రస్థాయిలో అమలవుతున్న తీరు తెన్నులపై ఆరా తీశారు. ప్రధానంగా కంటోన్మెంట్ల ఎన్నికల ప్రచారం ప్రతి ఓటర్ను కలుసుకునే విధంగా ముందుకు వెళుతున్న కార్యాచరణ వంటి వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, కేంద్రీకరించాలని సూచించారు. రాష్ట్ర సర్కార్ కంటోన్మెంట్పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అభివృద్ధికి పాటలు వేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు శ్రీ గణేష్ స్పష్టం చేశారు.